సేల్స్ వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రోడక్ట్స్ ఉన్నారనుకోండి, మీరైతే మనీ అయితే లాస్ అయిపోతారు. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ 22 నుంచి అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నార్మల్ యూజర్స్ కి 23 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్స్ లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించారనుకోండి, మీరు అతి తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవచ్చు. అలానే అవి ఏ టైంకి వస్తాయి, ఎప్పుడు బై చేసుకుంటే మనకు తక్కువ ప్రైస్ లో అనేది వస్తాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్స్, వాషింగ్ మిషన్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్ ఏం కొనుక్కోవాలనుకున్నా కూడా ఇది మీకు వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ అయితే వేసేయండి. కింద కనిపిస్తున్నటువంటి హైప్ అని చెప్పేసి ఉంటుంది, హైప్ అయితే ప్రెస్ అయితే వేసేయండి. సో దట్ ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ అయితే అవుతా ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది ఏంటి అంటే ప్రమోషన్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా మంది టెలిగ్రామ్ ఛానల్స్ అయితే జాయిన్ అవుతూ ఉంటారు. అటువంటి డీల్స్ ని చూసేసి రియల్ అని చెప్పేసి అనుకొని అవసరం లేకపోయినా కూడా అనవసరమైన ప్రోడక్ట్స్ అయితే బై అయితే వేస్తూ ఉంటారు. అటువంటి మిస్టేక్స్ అయితే వేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 కావచ్చు, 16 Pro కావచ్చు, 16 Pro Max కావచ్చు, మాకు 40,000 రూపీస్ తక్కువ వస్తుంది, 50,000 రూపీస్ తక్కువ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అవసరం లేకపోయినా కూడా ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకొని అటువంటి మొబైల్స్ అనేది అయితే బై అయితే వేస్తూ ఉన్నారు. మీరు అటువంటి మిస్టేక్స్ అనేది అయితే వేయకండి. మీకు ఆ ఫోన్కి తోటి మీకు ఏమైనా యూసేజ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ అనేది ఒక 80,000 రూపీస్ పెట్టేసి తీసుకుంటే మీకు ఆ ఫోన్ తోటి ఏం అవసరం అనేది కూడా ఫస్ట్ పాయింట్ అయితే థింక్ అయితే చేయండి. మీకు అంత యూజ్ ఉంది అనుకుంటేనే మీరు మొబైల్ అయితే బై అయితే వేసేసుకోండి. అట్లనే మీరు ఆ మొబైల్కి అలానే మీరు ఆ మొబైల్ పేమెంట్ కూడా చేయగలుగుతారు అనుకున్నప్పుడే అటువంటి మొబైల్సే కావచ్చు, లేకపోతే ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా బై అయితే వేసేసుకోండి. ఇదైతే ఒక క్లారిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు ఎప్పుడు తక్కువకి వస్తాయి. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు ఐఫోన్ 16 అనేది జస్ట్ 52,000 రూపీస్కి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మీకు మొత్తం సేల్ ఉన్న డేస్ మాత్రం ఈ 52,000 రూపీస్కి అయితే రాదు. అది కూడా మనకు జస్ట్ ఒక 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. ఆ 10 minutesలోనే మనం గ్రాబ్ అయితే వేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? మనకు నైట్ టైంలో అయితే వస్తూ ఉంటుంది. అది కూడా మీకు ఫ్లిప్కార్ట్లో ఏది ఉంటుంది ప్లస్ మెంబర్షిప్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అప్పుడైతే మీరు గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. అది కూడా ఏంటి అంటే మనకు 12కి వస్తుంది కదా, 12 to అంటే మీరు 11:50 ఈ టైంలోనే మీరు స్టార్ట్ చేసుకొని ఉండాలి. ఈ స్టార్ట్ చేసే కంటే బై చేసే కంటే ముందు మీరు ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండండి. మీ అడ్రస్ ఇంకా కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ముందే సేవ్ అయితే వేసేసి పెట్టేసుకోండి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అనేది బై చేసుకోవాలనుకుంటే అందులోనే మీకు ఒక 2 కలర్స్ అలానే వేరియంట్స్ అనేది కూడా ముందే సెలెక్షన్ అయితే వేసేసుకోండి. పిన్ కోడ్స్ డ్యూయల్ పిన్ కోడ్స్ పెట్టేసుకోండి. 2 డిఫరెంట్ పిన్ కోడ్స్ పెట్టేసుకొని ఆల్రెడీ అన్ని పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో నుంచి అయితే మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు, కలర్తో సంబంధం లేదు అనుకున్నప్పుడు. సో ఫాస్ట్గా అయితే గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు మాకు ఎట్లా తెలుస్తాయి బ్రో, మేము ఎప్పుడు చెక్ చేసుకుంటూ కూర్చోవాలి అనుకుంటే ఒక్కసారి టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. అలా మన ఛానల్ వస్తుంది. 4,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలా చాలా డీల్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ డీల్స్ పోస్ట్ చేసినంత మాత్రాన అన్ని మీరు బై చేసుకోవాలని కాదు. అలా మీకు ఏది యూసేజ్ ఉంటుంది, దేంతో మీకు యూజ్ ఉంటుంది అని చెప్పేసి అటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మీకు వర్త్ ఇట్ అనిపిస్తే మాత్రమే బై అయితే వేసేసుకోండి. ఈ సేల్ కాకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఏదో సేల్స్ వస్తాయి, అప్పుడు మనీ ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే అప్పుడైతే బై అయితే వేసేసుకోవచ్చు. సో దట్ ఇది ఒక పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చాలా రకాలుగా ఏమైపోతాయంటే ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి, దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి, ఈ ఫోన్ బాగుంటుంది, ఆ ఫోన్ బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మీరు డైరెక్ట్ అయితే మొబైల్స్ అయినా ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా బై అయితే చేయకండి. ప్రతి ఒక్క దాన్ని మీరు ఖచ్చితంగా రీసెర్చ్ చేసేసి అది మీకు జెన్యూన్ వర్త్ అనిపించిందా, దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆఖరికి నేను చెప్పినా కూడా ఈ ప్రోడక్ట్ వర్త్ ఇట్ అని చెప్పేసుకున్నా కూడా మీరు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనీ మీవి. సో దట్ మీరు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాతనే మీరు మొబైల్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా కూడా బై అయితే వేసేసుకోండి. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ సేల్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి. మనీ అనేది సేవ్ అయితే వేసేసుకోండి. ఈఎంఐ ప్రాసెస్కి అయితే వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.